ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కల్తీ కల్లు మృతులకు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతోంది. తులసి రామ్ డెడ్ బాడీకి పంచనామా నిర్వహిస్తున్నారు పోలీసులు. నగరంలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు తులసిరామ్. సోమవారం రోజు మాదిరిగానే కల్లు తాగి ఇంటికొచ్చాడని, రాత్రి విరోచనాలు వాంతులతో ఇబ్బంది పడ్డాడని అతని భార్య చెబుతోంది. నిన్న మధ్యాహ్నం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లినా పరిస్థితి కుదుట పడలేదని, గాంధీ ఆసుపత్రికి తరలిస్తే ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడని వాపోయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కల్తీ కల్లు వ్యవహారంలో ఇప్పటి వరకైతే గాంధీ మార్చురికి ఒక్కరి మృతదేహం మాత్రమే రావడం జరిగింది. నిన్న రాత్రి 10:30కు తులసిరామ్ అనే వ్యక్తికి సంబంధించిన డెడ్ బాడీ గాంధీ మార్చురికి రావడం జరిగింది. ప్రస్తుతం అతనికి పోస్ట్ మార్టం కొనసాగుతుంది. ప్రస్తుతం అతని భార్య తులసిరామ్ భార్యతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రస్తుతం ఉన్నారు. తులసిరామ్ భార్య మనతో పాటు ఉంది. అంటే ఏమైందమ్మా, ఎప్పుడు తాగాడు తులసిరామ్ కల్లు, ఏంటి, ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు? సోమవారం తాగిండు, మోషన్స్ అయినాయి సోమవారం. అయితే పని చేసుకొని వచ్చేటప్పుడు ఆయన తాగి వచ్చిండు, కళ్ళు తాగి వచ్చిండు. సెక్యూరిటీ తాగేసి వచ్చిండు. ఆయన రాత్రికి తగ్గుతుందేమో అనుకున్నా, హోస్ట్లో ఏం చేస్తున్నా ఆయనకే తెలియలేదు. ఆయన బాత్రూమ్ పోతూనే ఉన్నాడు. ఒకసారి వామిటింగ్ కూడా చేసుకుండు. పొద్దుడైతే సెట్ అవుతుందిలే అని అనుకున్నా, సెట్ కాలేదు. ఇక చూసినాము, బార్ల బియ్యం కాసేసిన, అది తాగిండు, ఇది తాగిండు, కొబ్బరి నీళ్ళు తాగిన, మళ్ళీ ఓఆర్ఎస్ తాపిన, అయినా కూడా సెట్ కాలేదు. ఇక కళ్ళు తేలేసే వరకు మా భయం అయ్యి అరుంధతి హాస్పిటల్ తీసుకుపోయినాం. ఫస్ట్ ఆడబట్టలేదు వాళ్ళు, మళ్ళీ వీటికి తీసుకొచ్చినాం. వీటి 11 గంటలకు 11:30 నిన్న ఉదయం కాదు, నైట్ 10 గంటలకి అరుంధతి తీసుకున్నాము. ఆడవట్లేదు, వీడికి వచ్చే వరకు 11:30 అయింది. అది ఒప్పి చెట్టుకి తీసుకొని అది చేసుకొని వెళ్ళే వరకు 11:30 అయింది. ఆయన కొంచెం చేతులు ఆడిచ్చిండు, కానీ ఆయన బతకలేదు. ఎప్పుడు అదే కంపౌండ్ లో తాగుతూ ఉంటాడా ఆయన? రోజు డ్యూటీ నుండి వచ్చేటప్పుడు కొత్తగా ఈసారి తాగాడు అక్కడ? 3 రోజులకు ఒకసారి తాగుతారు సార్, అంతే సార్. డెడ్ బాడీ మార్చిలో ఉంది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత తులసిరామ్ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మరొక వైపు పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు గాంధీ మార్చరీకి ఒకరి డెడ్ బాడీ మాత్రమే వచ్చింది. 3 చనిపోయినట్లుగా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం కేవలం ఒకరి డెడ్ బాడీ మాత్రమే వచ్చింది. ఇంకా కల్తీ కల్లుకు సంబంధించిన వ్యవహారంలో వరుసగా వాళ్ళకి సంబంధించిన తాకిడి పెరుగుతుందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే విరోచనాలు, వాంతులతోటి చాలామంది ఇప్పటి వరకు కూడా ఆ కంపౌండ్లో దాదాపు 200 మందికి పైగా కూడా కల్తీ కల్లు అంటే ఆ కళ్ళు తాగే వాళ్ళు ఎక్కువగా ఉన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళ పరిస్థితి విషమిస్తే కూడా సీరియస్ అయ్యే అవకాశం అయితే మనకు కనబడుతుంది. మరి అవసరమైన ట్రీట్మెంట్ అయితే అధికారులు వాళ్ళకు ఇప్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కల్తీ కల్లు మొత్తానికి గతంలో కూడా చాలా చూసాం. కల్తీ కల్లుకు సంబంధించిన దాంట్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అయినా కానీ ప్రజల ప్రాణాలతోటి తమ స్వార్థ ప్రయోజనాల కోసం, బిజినెస్ కోసం ఇలా కల్తీ కల్లుని చేస్తూ కంపెనీలో విక్రయిస్తున్న వైనమే చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. గాంధీ మార్చ నుండి కెమెరామెన్ సీతారాం సుభాష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ.